సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. మనకి మెయిన్గా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది ఇదే ఎక్కువ కామెంట్ చేస్తూ ఉన్నారు. మనకి రీసెంట్గా విద్యాశాఖ మంత్రి నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల నుంచి కానివ్వండి స్టేట్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గవర్నర్ ఆమోదం అయితే పొందింది. ఇప్పుడు న్యాయశాఖ వద్ద ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ఉంది కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఒక 5 నుంచి 6 రోజుల్లోని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకి ఈ అంశం అనేది క్లియర్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇన్నాళ్ళు నోటిఫికేషన్ ఎందుకు జాప్యం చేస్తూ వచ్చారంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సాకు కింద చూపించారు కదా, అది ఇప్పుడు క్లియర్ అవుతున్న నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే ఒక వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకి డేటా అయితే వస్తుంది. ఇటు విద్యాశాఖ మంత్రి 5 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ విధంగా స్టేట్మెంట్లు అయితే చేస్తున్న నేపథ్యంలో ఒక వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక డిఎస్సికి సంబంధించి 45 రోజులు టైం ఇచ్చి పరీక్షలు కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. డేట్లతో సహా, పరీక్ష తేదీలతో సహా ప్రకటన చేయండి. దయచేసి 45 రోజుల్లో పరీక్షలు ఈ స్టేట్మెంట్లు వద్దు, క్లారిటీగా ఎగ్జామ్ డేట్లతో సహా ప్రకటన చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలకు సంబంధించి సెపరేట్గా ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు క్లారిటీగా స్టేట్మెంట్ అది చేస్తూ ఉన్నారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మీరు క్లారిటీగా స్టేట్మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందరికీ, ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. అనంతపురం జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. ఇటు కర్నూలు జిల్లా అభ్యర్థులందరికీ కూడా ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. ఇటు విజయనగరం అభ్యర్థులందరికీ కూడా ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష జరిగినట్లయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఒకరికి ఈజీగా వస్తుంది, ఒకరికి కష్టంగా వస్తుంది. ఒక జిల్లా అభ్యర్థులందరికీ కూడా ఒకే పేపర్లో పరీక్ష జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒక పేపర్ కష్టంగా రావడం, ఒక పేపర్ ఈజీగా రావడం, ఈ విధంగా హెచ్చుతగ్గులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి నార్మలైజేషన్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అది న్యాయం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి. లేదంటే 13 జిల్లాల అభ్యర్థులకి కూడా ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా సరే, ఒకే రోజు కండక్ట్ చేసినా సరే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. దీనివల్ల పేపర్ కష్టంగా వచ్చింది, పేపర్ ఈజీగా వచ్చింది, ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు, ఎటువంటి న్యాయ వివాదాలు కూడా తలెత్తే అవకాశం అయితే ఉండవు. కాబట్టి ఒక జిల్లా అభ్యర్థులందరికీ కూడా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. ఈ నినాదం డిఎస్సి అభ్యర్థులు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత అప్లికేషన్ ఫీజు, గతంలో డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే 750 రూపాయలు ఫీజు ఒకటి, మళ్ళీ వాళ్ళకి సెపరేట్గా టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా అప్లై చేసేటప్పుడు 750 ఈ విధంగా దాదాపుగా 3000 రూపాయలు ఫీజుల వరకు కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటంటే గతంలో ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేశారో గత అప్లై ఫీజు ఏదైతే ఉందో ఫీజు లేకుండా అప్లైకి సంబంధించి అవకాశం ఇవ్వాలి. విద్యాశాఖ పెద్దలందరికీ కూడా ఇది డిఎస్సి అభ్యర్థుల విజ్ఞప్తి. గతంలో ఏదైతే డిఎస్సి అభ్యర్థుల నుంచి వసూలు చేశారో సొమ్ము మొత్తం ఇప్పుడు ఫీజు లేకుండా అప్లైకి సంబంధించి అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఫీజు లేకుండా అప్లైకి సంబంధించి అవకాశం అయితే ఇవ్వండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి అఫీషియల్గా ఈరోజు వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి వచ్చింది. అంటే ఏం లేదు, ఎవరైతే డిఎడ్ పేపర్ 1 వాళ్ళు ఉంటారో వాళ్ళు 10వ తరగతి మార్క్ లిస్ట్ కానీ, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కానీ, ఇటు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే డిఎడ్ మార్క్స్ మెమో ఉంటుందో అది కానీ, లేదా ప్రొవిజనల్ కానీ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఫైనల్గా జాబ్ వచ్చిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి చూపించకపోతే జాబ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఈ అంశం గురించి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఎవరైతే పేపర్ 2కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో ఇంటర్మీడియట్ చదవలేని వాళ్ళకి నో ప్రాబ్లం, 10th క్లాస్, ఇంటర్మీడియట్, దాంతోపాటుగా డిగ్రీ, దాంతోపాటుగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే
మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ ఉంటాయో వాటిని ఏవి అడిగితే అవి స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అనేవి డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి అన్నారు. దీని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి ఫైనల్గా జాబ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ టైంకి చూపించవలసి ఉంటుంది. వెరిఫికేషన్ టైంలో కానీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించలేదంటే మీ జాబ్ని రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే గాయ్స్, సర్టిఫికెట్ల అప్లోడ్కి సంబంధించి ఇది పెద్ద విషయం ఏం కాదు, దీని గురించి వరీ కూడా కావాల్సిన అవసరం లేదు. ఇక స్టడీ సర్టిఫికెట్లు కూడా ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకోండి. స్టడీ సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో మెయిన్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అందరూ కూడా తీసుకుని ఉంచుకోవడం మంచిది. స్టడీ సర్టిఫికెట్లు మీ దగ్గర ఒకవేళ లేకపోతే లేని వదిలేయండి. ఉన్న స్టడీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సర్టిఫికెట్లన్నీ కూడా గ్యాదర్ చేసుకుని పెట్టుకోవడం, ముందుగానే గ్యాదర్ చేసుకుని పెట్టుకోవడం చాలా మంచిది. ఇక 45 రోజుల్లో పరీక్షలు అని చెప్పేసి కరాఖండిగా స్టేట్మెంట్లు అయితే వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండండి. చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి, చదవండి, ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి 45 రోజుల్లో పరీక్షలు అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. పరీక్షలు ఎప్పుడు పెట్టినా సరే రాయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 45 రోజుల్లో పరీక్షలు పెడతామని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, చేసి చూపించండి. ఓకే, 45 రోజుల్లో పరీక్షల అంశాన్ని ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. దానికి సంబంధించి అనుగుణంగా పక్కా షెడ్యూల్ ప్రకారం మీరు తేదీలను ప్రకటించండి. ఎగ్జామ్ తేదీలను మీరు కరాఖండిగా ప్రకటించాలి. పలానా కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ రోజున ఎగ్జామ్ జరుగుతుంది, పలానా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ రోజున ఎగ్జామ్ జరుగుతుంది, చిత్తూరు జిల్లా అభ్యర్థులకు సంబంధించి ఈ రోజున ఎగ్జామ్ జరుగుతుంది. ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ ఎగ్జామ్స్ వల్ల ఒక పేపర్ కఠినంగా రావడం, ఒక పేపర్ ఈజీగా రావడం, ఇటువంటి అవకతవకలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి. మీరు ఆన్లైన్ కండక్ట్ చేసిన నో ప్రాబ్లం, ఆఫ్లైన్ కండక్ట్ చేసిన నో ప్రాబ్లం. ఒక జిల్లా అభ్యర్థులందరికీ మాత్రం ఒకే రోజు ఒకే పేపర్లో పరీక్ష జరిగే విధంగా పక్కాగా షెడ్యూల్ 45 రోజులు ఇస్తారా, ఎన్ని రోజులు ఇచ్చినా మీ ఇష్టం. పక్కా పరీక్ష తేదీల షెడ్యూల్ని ప్రకటన చేసినట్లయితే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి పరీక్ష రాసేందుకు సన్నద్ధమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మనకి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అడ్డు అనేది క్లియర్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్న ప్రీవియస్ అప్లోడెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా యూజ్ చేసుకోండి. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో తప్పకుండా మీకు మన ద్వారా అందించడం జరుగుతుంది. ఓకే గాయ్స్, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనే అంశానికి సంబంధించి ఒక వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల్లో పరీక్షలు పెడతామని చెప్పేసి కూడా స్టేట్మెంట్లు అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. పరీక్షలు రాయడానికి సంబంధించి ప్రిపరేషన్పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, అధికారులు ప్రకటనలకే పరిమితం కాకూడదు. దయచేసి మీ ప్రకటన ఖచ్చితంగా అమలు రూపంలో చేసి చూపించండి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న డిఎస్సికి సంబంధించి తెరదించవలసిన సమయం అయితే ఆసన్నమైంది. దయచేసి మాటలకే పరిమితం కావద్దు. మీరు అన్న మాటల్ని తూచా తప్పకుండా నెరవేర్చి చేసి చూపించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.